అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పవిత్ర ప్రవాహం. రచయిత వి రాజా రామమోహనరావు గారు. ఇక కథలోకి వెళితే, కన్న తల్లి, తండ్రి, తోడబుట్టిన అక్క, అన్నయ్య ఇలా ఇంట్లో వాళ్ళే చెబుతున్నారు భర్తని వదిలేయమని రమణికి. ఆమె మనసు స్థిమితంగా లేదు. ఇంటి వాళ్ళ మాటల ప్రభావం తన మీద బలంగానే ఉంది. అయినా మనసు దానికి ఎదురు తిరుగుతోంది. జీవితం బావుందా అంటే బాగాలేదు. పొద్దున్న 8 కల్లా ఆఫీస్కి వెళుతుంది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 8 అవుతుంది. వచ్చాక ఇంటి పని. రోజు ఇదే గానుగ ఎద్దు జీవితం. శరీరానికి కానీ మనసుకి కానీ ఏమాత్రం సంతోషం లేదు. ఇప్పట్లో అటువంటి సంతోషం లభిస్తుందన్న ఆశ కూడా లేదు. పోనీ పెద్ద వయసా అనుకుంటే రమణికి 33, భర్తకి 35. పెళ్ళైన మొదటి 2 ఏళ్ళు చాలా బాగా గడిచింది. బాబు పుట్టాడు. భర్త రమణి ఎంతో అన్యోన్యంగా గడిపారు. రమణి అంటే ఎంతో ప్రేమ రఘురాంకి. జీతమంతా రమణికే ఇచ్చేవాడు. నీ సంతోషమే నా సంతోషం అనేవాడు. ఉమ్మడి కుటుంబం. రఘురాం తండ్రే ఇంటి ఖర్చులన్నీ భరించటం వల్ల వీళ్ళకి ఏ రకమైన బాదరబందీ లేదు. సరిగ్గా ఆ టైంలోనే విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది రమణికి. తల్లి తండ్రి విజయవాడలోనే ఉన్నారు. ఉద్యోగానికి వెళ్ళటమా మానటమా అన్న మీమాంసలో పడ్డారు. రఘురాంది ప్రైవేటు ఉద్యోగం. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం వదులుకోవటానికి మనసొప్పలేదు. రమణి విజయవాడ వచ్చి ఉద్యోగంలో చేరింది. చంటి బాబుని తల్లి చూసుకోవటం వల్ల రమణికి అంత ఇబ్బంది కలగలేదు. రమణిది స్కూల్లో క్లర్కు ఉద్యోగం. ప్రిన్సిపాల్ ఉన్నంతసేపు ఉండాలి. స్కూల్ ఇంటికి బాగా దూరం. అందువల్ల పిల్లాడికి పోతపాలే ఆధారం అయ్యాయి. రఘురాం వీలున్నప్పుడల్లా హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చి వెళ్తున్నాడు. చూస్తూ చూస్తూ 10 ఏళ్ల సంసారం అలాగే గడిచింది. తన ఖర్చులకు మితంగా వాడుకొని డబ్బంతా రమణికే ఇస్తున్నాడు రఘురాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనకి ఇబ్బంది ఉండకూడదు, డబ్బు జాగ్రత్త అనేవాడు. భార్య, పిల్లాడు, తను అదే ప్రపంచం రఘురాంకి. అటువంటి రఘురాంకి 3 ఏళ్ల క్రితం ఓ రాత్రి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ ఊరెళ్ళారు. 12 గంటలకు పైగా రఘురాం స్పృహలో లేడు. హాస్పిటల్లో చేరి వైద్యం అందేటప్పటికీ బాగా ఆలస్యమైంది. ఎడం చెయ్యి, ఎడం కాలు పడిపోయాయి. ఆ తర్వాత ఈ 3 సంవత్సరాలలో ఎన్నో వైద్యాలు చేయించారు. రఘురాం తల్లి తండ్రి పడిన బాధ అంతా ఇంతా కాదు. 3 ఏళ్లైనా పరిస్థితి మారలేదు. రఘురాంకి అన్నీ మంచం మీదే. అతన్ని అలా కాపాడుకోవటం సామాన్య విషయం కాదు. ఇక రఘురాం ఎప్పటికీ కోలుకుంటాడో ఆ గొడవంతా ఎందుకు? భర్తని వదిలేయమని ఇంటి వాళ్ళ పోరు. బాగున్నంతకాలం రఘురాం అందించిన ప్రేమ రమణికి మరపు రావటం లేదు. పిల్లాడి మీద, తన మీదే భర్త ప్రాణాలన్నీ అని రమణికి బాగా తెలుసు. అటువంటి మనిషిని ఎలా వదిలేయటం? బయట ప్రభావాలు, పరిస్థితులు మనసుని బాగా పాడు చేస్తాయి. రమణి ఇంట్లో వాళ్ళు ఏదో సందర్భంలో ఆ విషయం కదుపుతూనే ఉన్నారు. అందులో పెద్దగా వాళ్ళ తప్పు లేదు. తమ ఇంటి ఆడపిల్ల కష్టపడకూడదని, సుఖపడాలని ఎవరు కోరుకోరు? దీనికి తోడు రమణికి ఆఫీస్లో భాస్కర్రావు తలకాయ నొప్పి ఒకటి. భాస్కర్రావు రమణితోటే పనిచేస్తున్న మరో క్లర్కు. రమణి అంటే మంచి అభిమానంగా ఉంటాడు. పనిలో సాయం చేస్తాడు. అన్నింటికీ చేదోడుగా ఉంటాడు. రమణి విషయాలు, రఘురాం పరిస్థితి అతనికి తెలుసు. భాస్కర్రావుకి పెళ్లి కాలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎలా చెబితే అలా ఉంటా. ఏం చేయమంటే అది చేస్తా. కావాలంటే పెళ్ళికి కూడా నేను సిద్ధమే. కానీ నువ్వు కావాలి అని అంటున్నాడు. భాస్కర్రావు అలా మాట్లాడినప్పుడల్లా కడుపులో దేవినట్టు ఉంటోంది రమణికి. చాలా అసహ్యం వేస్తోంది. అదే చెప్పింది. అయినా అతను వినటం లేదు. అసలే కష్టంగా జీవితం గడుపుతున్న రమణికి ఈ కష్టాలు మరింత చిరాగ్గా ఉన్నాయి. దేని మీద ఉత్సాహం ఉండటం లేదు. ఓ రకం నిస్సత్తువ, బాధ రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉన్న ఒక్క పిల్లాన్ని కూడా తరచుగా విసుక్కుంటోంది. 2 రోజుల క్రితం వాడేదో అల్లరి చేశాడని కొట్టినంత పని చేసింది. తనలో ఈ మార్పు రమణికి తెలుస్తోంది. అలజడి నుంచి, చికాకు పెట్టే ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోతోంది. నరకంలా ఉంటోంది.
రఘురాం కనీసం రోజుకి ఒక్కసారైనా రమణికి ఫోన్ చేస్తాడు. చేసి నువ్వెలా ఉన్నావు, పిల్లాడు ఎలా ఉన్నాడు, మీ ఇద్దరూ దగ్గర లేకుండా ఇలా ఉండటం దిగులుగా ఉంది, ఇంకా ఎన్నాళ్ళో, ఎప్పటికీ తిరిగి మనం కలిసి ఉండే రోజు వస్తుందో అంటుంటాడు. ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడినా భర్త అతని మనసులో ఉన్నదంతా చెప్పలేకపోతున్నాడని రమణికి తెలుసు. అతనికిప్పుడు సంపాదన లేదు, స్వతంత్రించి ఏదైనా చేయగలిగిన శక్తి లేదు. అందుకే అన్నింటికీ సర్దుకోవటం, పూర్తిగా ఆధారపడి బతుకుతున్న జీవితం అయినా అతని ఆశలు అతనికి ఉన్నాయి. భార్య పిల్లాడితో కలిసి ఉండాలని, అందుకే అస్తమానం అదే అంటుంటాడు. ఇక్కడి పరిస్థితులు రమణి అలజడి, ఏమాత్రం తెలియని అమాయకత్వం రఘురాంది. భర్త ఆ అమాయకత్వానికి జాలి, బాధ కూడా కలుగుతున్నాయి రమణికి. ఏ విషయం ఎటూ తోచటం లేదు. పోనీ ఎలాగోలాగా ఇలాగే జీవితం గడుపుదామంటే అది స్థిమితంగా లేదు. రఘురాంని విజయవాడ తీసుకొచ్చేస్తే అనుకుంది. దానికి ఇంట్లో వాళ్ళు ఎగిరిపడ్డారు. నిత్యం మంచం మీదుండే అతనికి సేవ ఎవరు చేస్తారు, నువ్వు స్కూల్కెళ్ళాలి, అందుకని అటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు అన్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేదు, ఏమీ చెయ్యలేదు. అలా అని ఉన్నట్టుగానే బతకటం కూడా కష్టంగానే ఉంది. ఇలా గజిబిజిగా ఉన్న రమణికి మెరుపులా ఓ ఆలోచన తట్టింది. నేను ఇలా నీరసపడిపోకూడదు, కొంచెం నిబ్బరం తెచ్చుకొని స్థిరంగా ఆలోచిస్తేనే కానీ ఏ మార్గం దొరకదు అనుకుంది. ఆ తర్వాత గజిబిజిగా కాకుండా ఓ క్రమంలో ఆలోచించటం ఆరంభించింది. తనని ఇబ్బంది పెట్టే ఒక్కో విషయాన్ని విడివిడిగా ఆలోచించాలని అనుకుంది. ముందు భాస్కర్రావు విషయం. అతను ఏమేమో అంటున్నా అవేవి రమణికి ఏమాత్రం ఇష్టం లేదు. తన స్థానంలో రఘురాం ఉంటే ఏం చేసేవాడని ఆలోచించింది. పొరపాటున కూడా అటువంటి ఆలోచనని ఒప్పుకోడు. రమణితో ఎన్నోసార్లు అన్నాడు, నువ్వు నా భార్యవే కాదు, మన బాబుకి తల్లివి అని. అటువంటి వ్యక్తి స్థానంలో మరో వ్యక్తి చాలా తప్పు. అది బాబుకి చేసే ఘోర అన్యాయం అవుతుంది. అంతే. మర్నాడే భాస్కర్రావుకి చాలా గట్టిగా చెప్పేసింది రమణి. తప్పో ఒప్పో మీరేదో అన్నారు, నాకు ఎంతమాత్రం ఇష్టం లేనిది, పైగా చాలా బాధ కలిగించే విషయం. మీరింకా ఎప్పుడూ అలా మాట్లాడకండి. మీ ధోరణి మారకపోతే నేను ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకున్న కష్టాలకి అదో అదనపు కష్టం అంది. భాస్కర్రావు సారీ చెప్పాడు. ఇంకెప్పుడు రమణికి బాధ కలిగించను అన్నాడు. ఇక ఇంట్లో వాళ్ళ పోరు. నీకు ఉద్యోగం ఉంది, పిల్లాడున్నాడు, అవిటి భర్త లేకపోతేనేం అన్నది వాళ్ళ మాటల తాత్పర్యం. భర్తని వదిలేసి సుఖంగా బతకమని వాళ్ళ సలహా. భర్తని వదిలేసి తను సుఖంగా ఉండగలదా? ఎంతమాత్రం ఉండలేదు. రఘురాంకే కాక ఆ పక్షవాతం తనకే వచ్చి ఉంటే రఘురాం తనని వదిలేసేవాడా? ఎన్నటికీ వదలడు. నువ్వు లేని జీవితం నాకు ఎలా, అస్సలు సాగదు అన్న తత్వం రఘురాంది. తను లేకుండా రఘురాంకి జీవితం లేనప్పుడు రఘురాం లేకుండా తనకి జీవితం లేదు. భగవంతుడు ఎప్పటికైనా కరుణించి అనుగ్రహించవచ్చు. రఘురాం బాగుపడి మునుపటిలా ఆరోగ్యవంతుడు అవవచ్చు. తను, భర్త, పిల్లాడు, దాన్ని మించిందేం లేదు అనుకుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనుకుంది. ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి నేను నా భర్తను వదలను, అంతేకాదు తనని వెంటనే ఇక్కడికి తీసుకొస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నా పిల్లాడితో సహా వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా చెప్పేసింది. ముందు రమణిని నానా మాటలు అన్నారు, బెదిరించారు. రమణి నిర్ణయం మారకపోవటంతో చివరికి రాజీకి వచ్చారు. నీకు సుఖం లేదని కానీ మాకేమన్నా పంతమా? నిన్ను ఇన్నాళ్ళు పెంచిన పిల్లాన్ని వదులుకుంటామా? వేరే ఇల్లు అది వద్దు, ఇక్కడికే తీసుకురా అన్నారు. విజయవాడ వచ్చిన రఘురాంకి ఇంట్లో ఓ గది ప్రత్యేకంగా కేటాయించారు. మంచం దిగలేని రఘురాంకి భార్య, పిల్లాడు కళ్ళెదురుగా తిరుగుతుంటే తానే తిరుగుతున్నంత ఆనందంగా ఉంది. భర్తలో ఆ మాత్రం ఉత్సాహం చూస్తున్నందుకే ఎంతో తృప్తి అనిపించింది రమణికి. మనస్సెంతో తేలిగ్గా ఉంది. సరైన పనే చేశాననుకుంది. భార్యాభర్త ఎంతో తేలిగ్గా విడిపోతున్న ఈ రోజుల్లో ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని తన సంసారం నిలబెట్టుకున్నందుకు గర్వంగా కూడా అనిపించింది రమణికి. ఎన్నో తరాల మంచి సంప్రదాయం, నైతికతలు ఇచ్చిన గర్వం అది. ఓ సదాచారం, భార్యాభర్తల అసలైన అనుబంధం, మానవతే వెన్నెముకైన పవిత్ర జీవన ప్రవాహం ఆమె మనసుకి మరింత బలాన్నిచ్చాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.